అందరికీ నమస్కారం. ముందుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉంటున్నటువంటి తెలుగు ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో మీకు మంచి జరగాలని, అలానే మీరు ఏ విధంగా అయితే మీ జీవితాన్ని లీడ్ చేయాలనుకుంటున్నారో అలా అన్ని విధాలుగా కూడా మీకు మంచి జరుగుతుందని, మీరు ఆశించిన అన్నీ కూడా సఫలమవుతాయని, మీరు అనుకున్నటువంటి కోరికలు కావచ్చు, మీరు పెట్టుకున్నటువంటి లక్ష్యాలను కావచ్చు, ప్రతి పౌరుడు కూడా, ప్రతి తెలుగువారు కూడా రీచ్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే గతం తాలూకా అనుభవాలు, చేదు తీపి జ్ఞాపకాల నుంచి అనుభవాలను నేర్చుకుని, వాటి నుంచి పాఠాలను, జీవిత సత్యాలను నేర్చుకుని రాబోయే రోజుల్లో ఉన్నతంగా జీవించడానికి, రాబోయే రోజుల్లో ఉన్నతంగా స్థిరపడడానికి, రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి ప్రతి వ్యక్తి కూడా పట్టుదలతో, కృషితో శ్రమిస్తే తప్పకుండా మీరు అనుకున్నది తప్పకుండా సాధ్యమవుతుంది. అలానే ప్రతి పౌరుడు కూడా, ప్రతి మానవుడు కూడా తమ హృదయాల యందు ప్రేమను మాత్రమే నింపుకొని ద్వేషం, ఈర్ష, రాగ ద్వేషాలను తొలగించి మనమందరం మనుషులమే, మనమందరి మధ్య ఉండేది ప్రేమ భావనే. డబ్బు, ఆస్తి, అంతస్తు ఏది శాశ్వతం కాదు. మనిషికి మనిషే శాశ్వతమైనటువంటి ఒక పరికరం, మనిషికి మనిషే శాశ్వతమైనటువంటి ఒక బంధం. కాబట్టి మనిషిని మనిషిగా చూడండి. డబ్బు కోసమో లేకపోతే ఇతరితర అవసరాల కోసమో, ఆ మనిషిని ఉపయోగించుకోవడం కోసమో స్వార్థ ప్రేమలు, అనాలోచిత పనులు, అలానే నటించేటువంటి గుణాలను ఈ సంవత్సరంలోనైనా మీ హృదయాల నుంచి తొలగించేసి ఆత్మశుద్ధితో, మనస్సు యందు ఎటువంటి కల్మషం లేకుండా కలిసిమెలిసి అందరూ జీవించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అలానే తెలంగాణ రాష్ట్రాన్ని, అలానే ఈ భారతదేశపు చిత్రపటంలో మొదటి స్థానంలో నిలపడానికి ప్రతి పౌరుడు కూడా, తెలుగు ప్రజలు కూడా కృషి చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. అలానే రాజకీయ కారణాలతోనో లేకపోతే అనాలోచిత కారణాల వల్ల ప్రజలు మిమ్మల్ని మీరు హింసించుకొని, మిమ్మల్ని మీరు కొట్టుకొని, మిమ్మల్ని మీరు వేధించుకొని మీ మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలకు గండి కొట్టుకునే విధంగా కాకుండా రాజకీయాలను రాజకీయంగా చేయండి. ప్రేమానురాగాలను ప్రేమానురాగాలుగా పంచుకోండి. ప్రతి అంశంలో కూడా రాజకీయాన్ని చొప్పించి, ప్రతి అంశంలో కూడా రాజకీయ కోణంతో ఆలోచించి మిమ్మల్ని మీరు దూరం చేసుకుని ఏకాకిగా మిగిలిపోవద్దని నేను ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలను కోరుకుంటున్నాను. అలానే ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం మీ జీవితంలో నూతన వెలుగులు తప్పకుండా నింపుతుందని, ఆ నూతన వెలుగులు మీ జీవితంలో ఉత్తేజభరితమైనటువంటి జీవితాన్ని జీవించడం కోసం ఉపయోగించుకొని ఆ దిశగా మీరందరూ ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.